నేను ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? లైఫ్ ఉండేది ఒకటే. నేను నా నెక్స్ట్ జనరేషన్స్ కి నేను ఎందుకు ఇవ్వడం? వాడు పుట్టాక వాడు కష్టపడి సంపాదించుకుంటాడు కదా, నేను వాడి కోసం ఎందుకు వెనక్కి వెళ్ళాలి? మనం వేస్తున్నది వాళ్ళ కోసం కాదు. వెనక ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్ అని అంటున్నామో అది మన టైం ని మనం కొనుక్కుంటున్నాం. ఇవాళ మనకు వస్తున్న డబ్బులు మనం కానీ ఫ్యూచర్ మన టైం ని కొనుక్కోలేకపోతే ఎంత టైం జాబ్ చేస్తాం? ఓవర్ ద ఫ్యూచర్ ఇవాళ ఉన్న ఖర్చు రేపు ఉండదు. ఖచ్చితంగా అది ఖచ్చితంగా పెరుగుతుంది. జస్ట్ మనం మన డబ్బుల్ని మనమే ఖర్చు పెట్టుకుంటూ పోతే ఆ శాలరీ ఫ్యూచర్ లో వచ్చే ఖర్చుని ఖచ్చితంగా మీట్ చేయదు. సో ఈవెన్ మనమే ఫ్యూచర్ లో ఏదైనా పెద్దగా ప్లాన్ చేయాలనుకుంటున్నా, ఫ్యూచర్ లో ఏదైనా బిజినెస్ అనుకుంటున్నా, లేకపోతే మన పిల్లలు రిలేటెడ్ గా పెళ్లి అనుకుంటున్నా, ఇల్లు అనుకుంటున్నా, ఏదైనా అబ్రాడ్ ఏదైనా ప్లాన్ చేయాలనుకుంటున్నా, వేటికైనా సరే ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ముందు నుంచి చేయకపోతే ఏదైతే మనం మర్చిపోవాలి. నాకు అవసరం లేదు, నేను ఎంజాయ్ చేస్తాను, ఫ్యూచర్ లో సఫర్ అవుతాను, అదేనే యాక్సెప్ట్ చేయాలి. లేదు నేను ఫ్యూచర్ లో సఫర్ అవును, ఫ్యూచర్ లో నా ఫ్రీడమ్ నాకు కావాలనుకుంటే ఖచ్చితంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి.